గ్రంథం 4వ అధ్యాయము 10-11 వచనాల్లో చదివితే తలకున్న కిరీటాలు తీసి మీ కాళ్ళ దగ్గర పెట్టారని రాయబడి ఉన్నది. తలకున్న కిరీటాలు తీసి కాళ్ళ దగ్గర పెట్టడం అంటే తలలో ఉన్నటువంటి అహంకారం, హెడ్ వెయిట్, అహంకారం, గర్వం, బలుపు, గర్వం, అందచందాలు, ఆస్తిపాస్తులు ఏదైతే మీకు దగ్గరగా రానిపోకుండా, ఏదైతే కన్నీరు కార్చనిపోకుండా, ఏదైతే ప్రార్థన చేయనిపోకుండా, ఏదైతే మనసులో మిమ్మల్ని ధ్యానం చేసుకోకుండా, ఏదైతే మాకు అడ్డమవుతుందో, ఏదైతే మమ్మల్ని గర్వానికి నడుపుతుందో, ఏదైతే నాకేంటి అనేటట్లు చేస్తుందో అవన్నీ తీసి మీ కాళ్ళ దగ్గర పెట్టారు. కాబట్టి దేవా, మా బిడ్డలమైనటువంటి మేమందరం, మీ బిడ్డలమైన మేమందరం కూడా మీ పవిత్ర పాదాల దగ్గరకు వచ్చాం. మాలో ఉన్న అహంకారం మీ పాదాల దగ్గర పెట్టాలి. మీరు కలిగి ఉన్నవన్నీ మమ్మల్ని పాడు చేయకుండా, ఆత్మీయ స్థితిలో పాడు చేయకుండా, ఆరాధనలో పాడు చేయకుండా, ధనవంతుడు లాజరు వాళ్ళ సిచ్యువేషన్ చూస్తే భూమి మీద మీరు కలిగి ఉన్నాయే నన్ను మీరు దగ్గరికి రానివ్వలేదు తండ్రి, వాటిని చూసుకుని మిమ్మల్ని వదులుకున్నాను తండ్రి, అవే శాశ్వతం అనుకున్నాను తండ్రి, వాటిని వదిలేసి ఇప్పుడు మీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడ్డాను. ఇప్పుడు నరకంలో ఉన్నాను, బాధపడుతున్నాను, అగ్నిగుండంలో. ఇవన్నీ బతికున్న మాకు, యుగాంతమందున్న మాకు బుద్ధి కలగాలి తండ్రి. దేవా, ఏటిని మీకంటే ఎక్కువగా ప్రేమించకూడదు దేవా, మీకంటే ఎక్కువగా దేన్ని ప్రేమించడానికి విగ్రహంతో సమానమే. కాబట్టి తండ్రి, మీరు కోరుకున్న ఆరాధన చేసేటట్లు బలపరచండి, స్థిరపరచండి. నిత్యము వాక్యంతో కడుక్కోవాలి, నిత్యము వాక్యంలో చూసుకోవాలి. ఈ రోజు లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు వాక్యానికి వ్యతిరేకంగా ఏమన్నా చేసేనా, వాక్యమైన దేవుడికి వ్యతిరేకంగా ఏమన్నా చేసేనా, నా మనసాక్షి నన్ను గుచ్చేటట్లు నువ్వు తప్పు చేసావు, నువ్వు తప్పు చేసావు, నువ్వు దాచేతగావు, నువ్వు దాచేతగావు, నువ్వు దొంగవి, నువ్వు వ్యభిచారివి, నువ్వు తిరిగిపోతువి, నువ్వు అబద్ధికుడు, నువ్వు తప్పుడు సాక్ష్యాలు, ఇలా నా మనస్సాక్షి నన్ను గద్దించే బతికి నాకు వద్దు తండ్రి. స్వచ్ఛమైన కాలం వంటి మనస్సాక్షి కలిగి ఉండాలి తండ్రి. దయకలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, ప్రేమ స్వరూపి మమ్మల్ని అందరినీ అలా మార్చండి తండ్రి. ఈ చెడిపోయిన, పడిపోయిన, జారిపోయిన, పత్రం అయిపోయిన పాపిష్టి లోకంలో వచ్చి మమ్మల్ని నింపుకున్నారు మీరు తండ్రి. అవి మాలో ఉండకూడదయ్యా, వాటితో పాటు మేము నశించకూడదు తండ్రి. ఎందుకంటే లోకం నశించడానికి సిద్ధంగా ఉంది, అగ్ని కోసం సిద్ధంగా ఉందని రాయబడి ఉన్నది. అందులో పడి మేము నశించకూడదు, మేము బయటికి రావాలి, మేము బయటికి రావాలి. మీ రక్తంతో మమ్మల్ని బయటికి తెచ్చుకున్నారు. మీ రక్తం ఎంత పవిత్రమైందో మా బతుకులు అంత పవిత్రంగా ఉండాలి, మా ఆలోచన అంత పవిత్రంగా ఉండాలి, మా మనసు అంత పవిత్రంగా ఉండాలి, మా ప్రవర్తన అంత పవిత్రంగా ఉండాలి తండ్రి. మీ రక్తం చేత నా ఆత్మ కడపడితే, మీ రక్తం చేత నా అంతరంగం కడపడితే, మీ రక్తం చేత నా మనస్సాక్షి కడపడితే నాకు లోపల మీ ఏనుగు బలవంతం తండ్రి. ఏ పరిస్థితినైనా నేను ఎదుర్కొంటాను తండ్రి. దేవాలయాన్ని స్వచ్ఛంగా మార్చుకోండి తండ్రి. అబ్రహాము లాంటి నాయన యథార్థమైన ఆరాధన మాకు నేర్పించండి తండ్రి. యోసేపు లాంటి యథార్థమైన నీతి ప్రవర్తన మాకు నేర్పించండి తండ్రి. దేవా, మీ చిత్తమైతే యోగులని పట్టుదలతో కూడిన విశ్వాసం మాకు అనుగ్రహించండి తండ్రి. నాయనా, మీ చిత్తమైతే సాత్వికుడైనటువంటి మోషే లాంటి గుణగణాలు మాకు ప్రసాదించండి తండ్రి. పట్టు వదలకుండా విక్రమార్కులాగా తండ్రి దేవా, నువ్వు దినించే వరకు నీ కాళ్ళు వదిలిపెట్టినటువంటి యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడినటువంటి దీవెన మా అందరికీ ప్రసాదించండి తండ్రి. వాడిని బట్టి, ఈయన బట్టి, భాషను బట్టి, గతం బట్టి, సంఘం బట్టి, మనుషులు బట్టి మారటం కాదు తండ్రి. మీ వాక్యాన్ని బట్టి మారే బుద్ధిని బట్టి తండ్రి, మీ వాక్యాలకు అనుకూలమైన ప్రవర్తన మాకు నేర్పించండి. మరలా తండ్రి దేవా, మీ సన్నిధిలో కలుసుకునే వరకు మాకు, మా బిడ్డలకు, మా కుటుంబాలకి, మా ప్రయాణం అంతట్లో మాకు తోడై ఇదిగో తండ్రి, పగల మేఘ స్తంభం, రాత్రి అగ్ని స్తంభంలాగా ఇశ్రాయేలు నడిపించినటువంటి తండ్రి, ఇప్పుడు కూడా మీరు ఎక్కడ మమ్మల్ని నడిపించమని మరొకసారి తండ్రి దేవా, పెద్ద వయసులో ఉన్నటువంటి కబ్ది కుమార్ గారిని, వారి భార్యలు మీ పవిత్ర పాదాల దగ్గర రప్పించుకున్నారు. నా తండ్రి దేవా, హెల్త్ విషయంలో కృప చూపించండి. అవన్నీ కూడా నార్మల్గా రావడానికి సహాయం చేయండి. ఒకవేళ అవి బాటలు దాటి ఉన్నా సరే అక్కడ మీరు సిద్ధంగా ఉన్నారు తండ్రి. మీరు గీసిన గీతకు మించి మాలో షుగర్ పెరగదు తండ్రి. మీరు గీసిన గీతకు మించి మాకు బీపీలు పెరగొద్దండి. మీరు గీసిన గీతకు మించి మా గుండె సంబంధ సమస్యలు రావు తండ్రి. దయకలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, మీ బిడ్డలందరినీ మీ కృపలో దాచుకోవాలి. మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే నా తండ్రి, ఈ రోజున తండ్రి మీ సన్నిధిలో తండ్రి దేవా, ఇదిగో తండ్రి మీరు సంతోషించేటట్లు, మీరు మెచ్చుకునేటట్లు వినేవారు కానీ చెప్పే నేను కానీ తండ్రి దేవా, మీ ఆత్మ నుంచి నడిపించుకున్నందుకు స్తోత్రం.
అలాగే ఈ రోజు పాటలు పాడిన వారిని మందిరం తలుపు తెచ్చి ఆలయాన్ని సిద్ధం చేసిన వారిని, అలాగే తండ్రి దేవా మీరు చూపినటువంటి కృపను బట్టి చేస్తున్న మేలును బట్టి ప్రసాద్ గారిని వారికి ఇచ్చినటువంటి భాగస్వామిని ఇచ్చిన ఇద్దరు బిడ్డలు ఇదిగో ఇటీవల మీరు లేవనెత్తిన ఉపద్రవం నుంచి కూడా మీ సన్నిధికి వారు పలహారం తెచ్చి ఉన్నారు. వారిని దీవించండి, ఆశీర్వదించండి ఆయన. ఇంకా అనేకమైనటువంటి మేలులతో కుటుంబాన్ని తృప్తిపరచున్నారు. ఈరోజు ఈ సేవలో ఎవరు ఏమేమి చేసి ఉన్నారు తండ్రి ఆయన, వేలు లక్షల కోట్లు ఇచ్చిన వారి కంటే కూడా 2 కాసులు వేసినటువంటి తల్లిని మీరు మనోనేత్రాలతో దర్శించారు తండ్రి. ఈ విలువైంది ఏదో మీకే తెలుసు, ఏది ఇస్తున్నారో మీకే తెలుసు, ఏమి ఇస్తున్నారో మీకే తెలుసు. కాబట్టి అన్నిటికంటే కూడా మమ్మల్ని మేము మీకు ఇచ్చి వేసుకొని హత్తుకుని సేవ చేసి హత్తుకుని ఆరాధన చేసే మనసు మా అందరికీ దయచేయమని, మా ప్రయాణంలో మరలా మా తోడుగా ఉండమని, ఈ రోజు జరిగే ఆరాధనలన్నింటిలో మాకు మీ ఆత్మ తోడుగా ఉంచమని, ఎవరి విషయంలో కుటుంబ విషయంలో కానీ, భార్యాభర్తల విషయంలో కానీ, ఆరోగ్య విషయాల్లో కానీ, ఆస్తుల డబ్బుల విషయాల్లో కానీ ఎవరైనా నలిగిపోతున్నట్లయితే దయగలిగిన దేవా కలిగిన తండ్రి వారి కొరకు కూడా ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాము. వారిని విడిపించండి, బలపరచండి, స్థిరపరచండి. ఈ మానవులన్నీ కూడా మీ గురించి మా రక్షకుడైన యేసు ప్రభు యొక్క ఘనమైనటువంటి నామములో ప్రార్థించి ప్రతిఫలాన్ని పొందుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి యందు నెరవేరుగాక. మా ఆహారం నేడు మాకు దయచేయండి, మా అపరాధం చేసి వారిని క్షమించుగాక, మా అపరాధాలను క్షమించండి, మనుషులను దృష్టించి తప్పించండి. రాజ్యం, శక్తి, మహిమ జగత్తు మీరైన పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, లోకరక్షకుడైనటువంటి యేసు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఈ పవిత్ర స్థలానికి రప్పించబడ్డ బిడ్డలందరికీ, రాలేకపోయినటువంటి వారికి, బంధువులు, స్నేహితులు, శ్రేయభిలాషులు, దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి మన రక్త సంబంధులందరికీ పాటల ద్వారా, సాక్ష్యాల ద్వారా, పలహారాల ద్వారా, ప్రథమ ఫలాల ద్వారా, దశమ భాగాల ద్వారా దేవునికి స్తుతియాగములు అర్పించబడినటువంటి మనసుల ద్వారా బిడ్డలందరికీ, అలాగే ముఖ్యంగా దేవుని సంఘం దేవుని నిర్వహించినటువంటి రోజున ఆయన కరుణాపేటల దగ్గర మనం అంతా ఉన్నప్పుడు ఈ సమయంలో, ముఖ్యంగా ఇదే సమయంలో ఎవరన్నా హార్ట్ అటాక్తో అంబులెన్స్లో వెళుతున్నా, లేదా ఐసీలో ఉన్నా, లేదా ప్రమాదానికి గురైనా దేవుని సంఘ ప్రార్థన ప్రతిఫలం ఆ బిడ్డలకి అనుగ్రహించబడి వారు క్షేమంగా తిరిగి వచ్చి వారి కుటుంబ బిడ్డలతో కలిసి మనవలేని అన్నపానీయములు పుచ్చుకునే కృప ఆ దేవాది దేవుడు వాళ్ళు ఏ కులం మీద, ఏ మతమైనా, ఏ సమయమైనా వారికి కూడా అనుగ్రహించును కాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ వెరీ. కొంచెం స్పీడ్ వస్తే చిన్న ప్రయత్నం చేసేసి పంపిస్తామంటే లేట్ అయిపోతుంది.